సుజాత పాల్ గారు, మా ఏఐసిసి మీడియా ఇన్ఛార్జ్ గారు, తర్వాత నా తోటి స్పోక్స్ పర్సన్స్ భవానీ రెడ్డి గారు, లింగం యాదవ్ గారు, వెంకటరమణ గారు. సో ప్రధానంగా మోడీ గారు మొన్నటి పార్లమెంట్ ప్రసంగాల్లో కానీ బయట చేస్తున్న ప్రసంగాల్లో కానీ చాలా సార్లు ఒక మాట పదే 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 చెప్తూ ఉంటారు. ఏంటంటే సబ్కా సాత్ సబ్కా వికాస్ అని, అందరినీ దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి జరుగుతుందని చెప్తారు. బట్ మేజర్గా జరుగుతున్న అభివృద్ధి అంతా కూడా కార్పొరేట్ శక్తులకు మాత్రమే వారు కొమ్ము కాస్తూ ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఏ రకంగా సవితి తల్లి ప్రేమను చూపిస్తున్నారు, మొండి వైఖరి చూపిస్తున్నారు, దాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజల ముందుంచే ప్రయత్నం ఈ ప్రెస్ మీట్ ద్వారా చేస్తున్నాము. నేను తెలుగులో మాట్లాడితే తర్వాత మేడం ఇంగ్లీష్లో మాట్లాడతారు. సో పదే పదే మా ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రిని కలిసినప్పుడు కానీ మంత్రుల్ని కలిసినప్పుడు కానీ కోరుతా ఉన్నారు, రాష్ట్రానికి రావాల్సినటువంటి బకాయిలను వెంటనే విడుదల చేయాలని. తెలంగాణ ఆర్థిక పరిస్థితులు గత 10 ఏళ్లలో మోడీ కేసీఆర్ కలిసి ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా పాతాళంలోకి నెట్టిండ్రు, అధోగతి పాలు చేసిండ్రు. దాదాపు 6,75,000 కోట్ల అప్పులతో ఈ రాష్ట్రాన్ని మా ప్రభుత్వానికి అందించిండ్రు. ఈ రాష్ట్రాన్ని గాడిన పెట్టే ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది, ఆర్థిక క్రమశిక్షణతో పనిచేస్తుంది, పొదుపుగా పరిపాలన చేస్తుంది, ఖర్చులు కూడా పొదుపుగా చేస్తుంది. అట్లాంటి పరిస్థితులలో కేంద్రంలో ఉన్న ప్రభుత్వం రాష్ట్రానికి రావాల్సిన బకాయిలను, ఒకటి నేషనల్ బ్యాక్వర్డ్ రీజియన్ డెవలప్మెంట్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో దాదాపు 1,800 కోట్ల రూపాయలు అవి రావాలి. తర్వాత 15th ఫైనాన్స్ కమిషన్ ఫండ్స్ ఉన్నాయి 2,300 కోట్లు అవి రావాలి. తర్వాత కేంద్రం నుంచి రక్షణ శాఖ పరిధిలోనూ ఒక 140 ఎకరాలను ఇక్కడ పారిశ్రామిక అభివృద్ధి కోసం, ఫార్మా ఇండస్ట్రీని ప్రమోట్ చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి యాజమాన్యాన్ని అప్పగించమని చెప్పి కోరుతున్నాము. దాని మీద కూడా సత్వరంగా కేంద్రం స్పందించాలి. సో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి బకాయిలు ఇవ్వము, తద్వారా మా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి, ఇరుకున పెట్టే పరిస్థితి కనుక కేంద్రం చేస్తే ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు లాంటిది. ఈ సమాఖ్య స్ఫూర్తితో నడవాల్సిన ప్రభుత్వాలు, కేంద్రం దగ్గర కేంద్రమేం మాకేం బిచ్చమేయట్లే, తెలంగాణ రాష్ట్ర ప్రజల సొమ్ము తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ట్యాక్సులతోని కేంద్రం జేబు నిండుతుంది తప్ప తెలంగాణ ప్రజలకేమీ భిక్షం వేస్తలేదు, మేమేం భిక్షం అడుగుతలేము. రాష్ట్ర ప్రజలుగా, రాష్ట్ర ప్రభుత్వంగా మాకు బడ్జెట్లో వచ్చినటువంటి హక్కు, ట్యాక్స్ డెవల్యూషన్లో భాగంగా మాకు రావాల్సిన సొమ్ములను రాష్ట్ర ప్రభుత్వానికి తక్షణం రిలీజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేదంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు నలుమూలల పోయి దీన్ని ప్రచారం చేస్తాం. ఎట్లయితే మోడీ తెలంగాణ మీద 10 ఏళ్లలో సవితి తల్లి ప్రేమ చూపించిండో అది ప్రచారం చేస్తాం, మోడీని ఎండగడతాం, తెలంగాణ ప్రజల ముందు దోషిగా నిలబెడతాం. తో పాటుగా గత 10 ఏళ్లలో ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కేసీఆర్ కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ కేంద్రం నుంచి రావాల్సిన హక్కుగా రావాల్సిన ఫండ్స్ని కూడా ఎక్కడ అడిగినటువంటి ఆ పరిస్థితి కనబడలేదు. హక్కుగా అడిగి డిమాండ్ చేసి తీసుకొచ్చిన తెలంగాణ ప్రయోజనాలను సాధించుకొచ్చిన పరిస్థితి కనబడలే. ఎంతసేపు మోడీ మోచేత నీళ్లకు అలవాటు పడి వీళ్ళు చేస్తున్న అవినీతి కార్యక్రమాల మీద ఈడీలు సిబిఐలు నజర్ పెట్టకుండా మోడీ చెప్పు చేతల్లో తోలుబొమ్మలాగా మోడీ చెప్పినట్టు ఆడి ఆయన యొక్క దీనికి ఈయన స్టెప్పులు వేస్తూ ఇన్ని రోజులు పరిపాలన చేసిండు. కేసీఆర్ మోడీ కలిపి తెలంగాణను ఆగం చేసిండ్రు. ఈ రోజన్నా ప్రజల ప్రభుత్వం వచ్చింది తెలంగాణలో, తక్షణం మోడీ గారు తెలంగాణకు రావాల్సినటువంటి బకాయిలను రిలీజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అది కనుక జరగకపోతే రాబోయే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు మోడీకి, ఇక్కడున్న కేడీకి ఎలాంటి గుణపాఠం మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అయితే చెప్పిండ్రో రేపు రాబోయే ఎన్నికల్లో కూడా అలాగే చెప్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు మా ఢిల్లీ ఏఐసిసి మీడియా కోఆర్డినేటర్ అండ్ ఎలక్షన్స్ ఇన్ఛార్జ్గా వచ్చిన మేడం సుజాత పాల్ గారు మాట్లాడతారు. धन्यवाद महेश जी, वेंकट जी, भवानी जी, यादव जी और डॉक्टर महेश। आज एक बहुत महत्वपूर्ण बात है
क्योंकि बीआरएस जिसने अपना नाम बदल के बी से स्टार्ट किया, क्योंकि बी टीम है भारतीय जनता पार्टी की, और भाजपा का जो चाल चरित्र चेहरा है उसी रास्ते पे चलती है बीआरएस। और कितना प्यार है इनको बी टीम बनने का कि नाम भी जो है शॉर्ट फॉर्म में बी 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 आपके दिमाग में आए, क्योंकि बी फॉर भाजपा एंड बी फॉर बीआरएस। तो ये बात साफ हो गया। और आज जब हम यहां पर बैठे हैं तो साथियों, आप इस बात के गवाह हैं कि बीआरएस किस तरह से भ्रष्टाचार करता रहा है, किस तरह से केसीआर, केटीआर, के कविता अपने इतने बड़े बड़े महलों में रहते रहे हैं और वहां से बाहर निकलकर जनता के बीच में आने को तैयार ही नहीं होते थे। आज बहुत कुछ बोल रहे हैं। तो जब बोल रहे हैं तो हम भी उनसे जानना चाहते हैं कि भाई, जिस वक्त राज्य त्राही त्राही कर रहा था, अपने ड्यूज मांग रहा था, तो आप क्यों नहीं बोल रहे थे? आप इसलिए नहीं बोल रहे थे क्योंकि क्विड प्रो को होना था। अगर आप बोल देते तो आपके घर के अंदर घुसती ईडी आपके दरवाजे तक आई। केसीआर जी को बताना चाहिए कि आपके दरवाजे से क्यों लौट गई ईडी, और आज भी ईडी क्यों नहीं आती। क्योंकि माहौल क्रिएट करना था पिछले विधानसभा के चुनावों के पहले, तो के कविता जी के बारे में बात करी गई, ईडी के बारे में बात करी गई, एक माहौल बनाया गया। लेकिन आज एनफोर्समेंट डायरेक्टरेट केसीआर तक नहीं पहुंच रहा। पूरा देश जानता है, न केवल तेलंगाना की जनता, पूरा देश देख रहा है कि कितने बड़े भ्रष्टाचार किए हैं केसीआर और केसीआर के परिवार ने। केसीआर जो रहते हैं अपने महल में, मगर क्यों नहीं उन्होंने अपने ड्यूज केंद्र से मांगे? क्यों नहीं उन्होंने 1800 करोड़ जो तेलंगाना के ड्यूज है बैकवर्ड क्लासेस के लिए, उनके डेवलपमेंट के लिए, वो मांगे? क्यों नहीं मांगे? मांगने के लिए कौन गया? रेवंत रेड्डी जी निर्मला सीतारमण जी से मिले, उन्होंने कहा कि इस पैसा को रिलीज कर दीजिए। 2233 करोड़ का जो ड्यूज है 15th फाइनेंस कमीशन का, वो भी उन्होंने मांगा, मगर केसीआर ने नहीं मांगा। केसीआर अपने घर को बनाते हैं, केसीआर अपनी जेब को भरते हैं, केसीआर चाटुकारिता करते हैं। क्योंकि नहीं करेंगे तो ईडी उनसे भी पूछताछ करेगी। इसलिए आज जब वो इधर उधर की बात कर रहे हैं तो वो बताए कि क्यों नहीं उन्होंने अपने ड्यूज, राज्य के ड्यूज मांगे। उन्हें इस जगह पर मुख्यमंत्री के पद पर जनता ने इसलिए बैठाया था कि वो जनता के लिए काम करे, राज्य के पैसे जो हैं वो राज्य को दिलवाए। आज रेवंत रेड्डी जी को करना पड़ रहा है और बीआरएस भाजपा की बी टीम बनकर वो सारी चीजें कर रही है जो आप और मैं देख रहे हैं, जो बीजेपी को करना है। तो बीजेपी के लिए क्यों ये काम कर रहे हैं इस वक्त, इस बात का जवाब दे। बीजेपी इस बात का जवाब दे कि उनकी सरकार है केंद्र में, क्यों ईडी, सीबीआई, आईटी नहीं पहुंच रहा इनके घर? क्योंकि साथ निभाना है। लेकिन एक व्यक्ति है जो आज भ्रष्टाचार के खिलाफ लड़ रहा है, वो व्यक्ति जनता के बीच में है, वो व्यक्ति हमारे आज के महात्मा है। क्योंकि उन्हें परवाह नहीं है कि कौन उनको बदनाम करता है, कौन उनके रास्ते में बाधाएं लाता है, वो चले जा रहे हैं। पहले कन्याकुमारी से कश्मीर तक की यात्रा करी, भारत जोड़ो यात्रा जो तेलंगाना से गुजरी, और आपने देखा राहुल गांधी जी मणिपुर की बहनें, मणिपुर के 2 समुदाय, उनके लिए यात्रा कर रहे हैं। मणिपुर से उनके रास्ते में बाधाएं डाल रहे हैं हर उस राज्य में जहां पे भाजपा है, और जहां भाजपा नहीं है वहां सरकार को या तो तोड़ रहे हैं या स्थिर कर रहे हैं। हमने देखा हिमंता बिस्वा शर्मा ने क्या क्या, हमने देखा कि भारतीय जनता पार्टी ने कैसे उसी नीतीश कुमार जी को अपने साथ ले लिया जिनकी जेडीयू ने जेडीयू टर्न किया। कौन सा दबाव था ये तो वही जानते हैं, लेकिन वो कहते थे मैं मर जाऊंगा मगर बीजेपी में नहीं जाऊंगा। पता नहीं कौन मर गया, उनकी आत्मा। और बीजेपी के अमित शाह ने कहा हमारे कोई दरवाजे नहीं खुले, ये नहीं पता था कि वेंटिलेटर खोल छोड़ा है उन्होंने। और साथ ही जब ये यात्रा पहुंची झारखंड तो आपने देखा हेमंत सोरेन
हिमंता बनने को तैयार नहीं हुए तो उन्हें जेल भेजा गया, सरकार को अस्थिर करा गया। और हर जगह ये बाधा है। ओडिशा में भी है उनकी एक बी टीम, उसका नाम भी बी से है। तो बी का मतलब होता है बी टीम ऑफ भाजपा। और इस बी टीम ऑफ भाजपा जो तेलंगाना में है, उनसे सवाल है कि आप आज विपक्ष में बैठाए गए हैं जनता के द्वारा, तो एक सकारात्मक रूप से आप कार्य करें। अरे आपको बुलाया जाएगा कुछ समय के बाद, आप आइएगा, बताइएगा कि अगर कोई कमी है। लेकिन भारतीय जनता पार्टी के लिए, उनके चुनावी आलाय बनने के लिए आप जो काम कर रहे हैं मुखौटा लगा के, वो जनता देख रही है। ये मुखौटे के पीछे भाजपा है और जनता पहचान रही है। अपने ड्यूज क्यों नहीं लिए? पहला सवाल बीआरएस के केसीआर जी से। दूसरा सवाल, भारतीय जनता पार्टी ईडी को कब भिजवाएगी मोदी सरकार के द्वारा तेलंगाना में केसीआर जी के घर? धन्यवाद। Longer. Somebody's glasses. Send those points to me. Not, straight up. Is it I'll yours? do that. Same 2 minutes video. I'll do that. Short. Great, great. You didn't send me your video, the last I'll one. send today. All right. I'm sending it to you also. Put in the group now so that you हाँ. can. And any. चले मैं हाँ हाँ चलिए ये चलिए। ऑन है।